ట్రంప్తో కాల్పుల విరమణ ప్రకటనకి ఓకే చెప్పి ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద భారీ మిస్సైల్ దాడి చేసి ఆ తర్వాత ఇజ్రాయెల్ తమ మీద యుద్ధ విమానాలతో దాడి చేస్తుంటే ట్రంప్కు ఫోన్ చేసి అయ్యో మమ్మల్ని కొట్టేస్తున్నారని చెప్పి ఓవరాల్గా యుద్ధాన్ని ఆపించినటువంటి ఇరాన్ మేము విజయం సాధించాం, అమెరికానే భయపడి మా దగ్గరకు వచ్చింది, అమెరికన్ స్థావరాల మీదనే దాడులు చేశాక అమెరికా భయపడిందంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ సత్తా ఏంటో, ఇరాన్ సైన్యపు సత్తా ఏంటో. యుద్ధం విరమించమని బతిన్లాడాడు, కాళ్ళ వేళ్లబడ్డాడు, ఇజ్రాయెల్ అమెరికాలు చివరికి భయపడి చచ్చినాయి అన్నటువంటి అక్కడ చెప్పుకోవడానికి ఉపయోగపడింది. అదే ప్రకటన చేస్తోంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి అణ్వాయుధాల ఇష్యూ కారణంగా మళ్ళీ ప్రపంచం అంతా ఒకటై మళ్ళీ అమెరికా వెనకాల ఇజ్రాయెల్ వెనకాల ఉంటుందేమో అని భయపడి అణు సామర్థ్యం ఏదైతే ఉందో యురేనియాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడతాం, అణ్వాయుధం తయారు చెయ్యం అని ప్రకటించింది. ఇదే కదా అమెరికా మొదటి నుంచి అడిగింది.